అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నటువంటి నిజామాబాద్ గౌరవ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోలీసులు ఇవ్వడం లోపల పోలీసు యంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే విఫలం చెందినట్లుగా భావించాల్సి వస్తుంది. ఇట్లాంటి చర్యలు ప్రజలలో ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితిని కల్పిస్తాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపీ గారితో మాట్లాడాల్సినటువంటి అవసరం, నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తే దానికి డెమోక్రటిక్ వేలలో మీరు నిరసన తెలియజేయాలి. కానీ పరిగెత్తున్నటువంటి కార్యకర్తల మీద దాడులు చేసుడు, కత్తులు, మారణాయుధాలు తీసుకొని వచ్చి దాడి చేసుడు, ఇట్లాంటి సందర్భం లోపల పోలీసు వాళ్ళు మౌనంగా ప్రేక్షక పాత్ర వహించడం అనేది మంచి పద్ధతి కాదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీటన్నిటికి బదిలా తీసుకోవాలనే ఆలోచన మాకు కలగకుండా మీరు జాగ్రత్తలు వహించాలి. కానీ ఇట్లాంటి తప్పుడు విధానాలు ఆలోచించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ నాయకులు కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అనేక కేసులు, అనేక ఉద్యమాలు, అనేక వామపక్ష పోరాటాలను ఎదుర్కొని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు ఈ స్థాయి దాకా ఎదిగారు. 2 పార్లమెంటు స్థానాల నుంచి ఈ దేశాన్ని రెండోసారి సుస్థిరమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా హింస కానీ, మత ఘర్షణలు కానీ లేకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కావాలని గెలికి పంచాయతీలు పెట్టుకొని కార్యకర్తల మీద భౌతిక దాడులు చేసి ఇదే మేమేదో సాధించినాం, పోలీసులు ఉన్నారు, పోలీసులు మాకే సపోర్ట్ చేసినారని ఎవరైనా భావిస్తే పోలీస్ మిత్రులు కూడా నేను చెప్పేటువంటి విజ్ఞప్తి ఒకటే, చట్టం ముందు అందరూ సమానమే. దాన్ని మీరు ఆలోచించాలి తప్ప బీజేపీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తుంటే, వాహనాలు ధ్వంసం జరుగుతూ ఉంటే మీరు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం అనేది దురదృష్టకరం. దీని మీద ఒక నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ జరగాలని భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో బండి సంజయ్ గారి మీద, ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారి మీద, రేపు ఇంకొకరి మీద మాట్లాడేటువంటి గొంతుల్ని, ప్రశ్నించే గొంతుల మీద భౌతిక దాడులకు దిగుతామనేటువంటి ఆలోచనే దుర్మార్గం. దీని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని, పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.